నల్గొండ జిల్లా చందంపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సౌర వెలుగులు విరజిమ్ముతున్నాయి. అంతరాయాలు దాటుకుని నిరంతరాయ విద్యుత్తో చదువుల నిలయం ఆదర్శంగా మారింది. ఈ విద్యాలయంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ మంచి ఫలితమిస్తోంది. నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం ప్రత్యేక గుర్తింపును సాధించింది. సంప్రదాయేతర ఇంధన వనరులు ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఆదర్శంగా నిలిచింది. మారుమూల పల్లెలోనూ విద్యకు ఎలాంటి ఆటంకం తలెత్తకుండా నిరంతర విద్యుత్తును అందించేందుకు ప్రభుత్వం చందంపేట కేజీబీవీని ప్రయోగాత్మకంగా ఎంపిక చేసింది. 6,62,000 రూపాయలు వ్యయం చేసి ఏడాదికి దాదాపు 9,600 కిలోవాట్ల విద్యుత్ ఆదా చేసేలా సౌర పలకలు ఏర్పాటు చేసింది. అవసరం మేరకు విద్యుత్ వాడుకోగా మిగిలిన సౌర విద్యుత్తును నెట్ మీటర్ ద్వారా డిస్కంలకు అనుసంధానం చేశారు. 1.5 హెచ్పీ సింగిల్ ఫేజ్ మోటారు, 40 ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, 40 CFL బల్బులు, 5 కంప్యూటర్లు, 1 టీవీని ఏకకాలంలో వాడుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రయోగం ఫలించి విద్యాలయానికి నిరంతర విద్యుత్ అందుతోంది. చందంపేట మారుమూల గిరిజన ప్రాంతం కావడం వల్ల గతంలో విద్యుత్ సదుపాయం సరిగా ఉండేది కాదు. సౌర విద్యుత్ వల్ల ఆటంకాలు లేకుండా చదువుకోగలుగుతున్నామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఎంతగానో మేము చీకటి బయటకు వెళ్ళాలన్నా కానీ చాలా బాధపడుతూ ఇట్లా భయంతో వచ్చేవాళ్ళం సార్. ఇప్పుడు ఆ సోలార్ లైట్స్ పెట్టడం వల్ల ఎలాంటి భయం లేకుండా మంచిగా రాగలుగుతున్నాం సార్. అలాగనే చదువుకోవడానికి కూడా వీలుగా ఉంది. ఎప్పుడంటే ఎనీ టైం కరెంటే ఉంది సార్. లైట్స్ ఫ్యాన్స్ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి సార్ మాకు ఈ సోలార్ లైట్స్ వలన. ఎప్పుడు కరెంట్ పోతుందా అనే భయం ఉండేది. ఇప్పుడు కరెంట్ మొత్తానికి ఉంటుందని 4 గంటలు కరెంట్ ఉంటుందని ధైర్యంతో చదువుకోగలుగుతున్నాము. ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో ఫ్యాన్లు లైట్స్ అవన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఉదయం టైం కూడా కొంచెం చీకటిగా ఉండేది సార్ క్లాస్ రూమ్లో. ఇప్పుడు సోలార్ లైట్స్ వచ్చినప్పటి నుంచి లైట్స్ వేసుకొని చదువుకుంటున్నాం సార్. నైట్ కూడా చాలా ఇబ్బంది ఉండేది సార్. ఇప్పుడు సోలార్ లైట్స్ వచ్చినప్పటి నుంచి బాగా చదువుకోగలుగుతున్నాం సార్. సోలార్ సిస్టమ్ రావడం వల్ల మాకు ఎప్పుడు కరెంటు సమస్య అనేది లేకుండా 24 గంటలు కరెంట్ ఉంటుంది. మేము మంచిగా నైట్ 12 వరకు కూడా చదివించుకోగలుగుతున్నాం. అదేవిధంగా తెల్లవారుజామున కూడా పిల్లల్ని లేపి మంచిగా చదివించుకోగలుగుతున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది ఈ విషయం రావడం వల్ల మాకు ఈ సోలార్ సిస్టమ్ తోటి. తర్వాత డిజిటల్ క్లాసెస్లో కూడా ఇంతకుముందు కరెక్ట్గా పవర్ లేక ఫ్లక్చుయేషన్స్ రావడము ఆగిపోవడం జరిగేది. కానీ ఈ సోలార్ వచ్చిన తర్వాత కంటిన్యూస్గా క్లాసెస్ రన్ అవుతున్నాయి. విద్యార్థులకు కూడా చాలా బాగుంది. ఇక్కడ CSR నిధుల ద్వారా అనేక డెవలప్మెంట్స్ జరిగినాయి. మన వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ కానివ్వండి, టైం టేబుల్స్, ఇవన్నీ స్పెషల్గా CSR నిధుల ద్వారా ఎన్నో డెవలప్మెంట్స్ చేశాము. గత నెలలో ఈ జనవరి మొదటి వారంలో ప్రభుత్వం వారు హైబ్రిడ్ సోలార్ సిస్టమ్స్ని మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే కేజీబీవీ చందంపేట పాఠశాలలో ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేశారు. ఈ విద్యాలయంలో వచ్చిన ఫలితాల ఆధారంగా ఇతర పాఠశాలల్లోనూ సౌర విద్యుత్తును ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తోంది.